హాయ్ గైస్, వెల్కమ్ టు క్లార్ జెనిత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జీవిఎస్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం పైథాన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ పైథాన్ యొక్క పాత్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఎలా యాడ్ చేయాలని. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైథాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఫస్ట్ వెబ్సైట్ python.org అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. దాంట్లో మనం డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ పైథాన్ 3.14.0. సో నేను దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. అది ఈ టైం లేటెస్ట్ వెర్షన్. మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ వేరే లేటెస్ట్ వెర్షన్ వస్తుంది, చూసుకోండి. ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నా నెట్ కొంచెం ల్యాగ్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. మీ నెట్వర్క్ కనుక స్పీడ్గా ఉంటే ఇప్పటికే డౌన్లోడ్ అయిపోయేది. సో డౌన్లోడ్ అయింది. ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ సెక్షన్స్లో మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంటుంది. సో దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మరీ ఇంపార్టెంట్, యాడ్ python.exe టు పాత్. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఇన్స్టాల్ నౌ అనేది పెట్టుకోవాలి. లేదంటే మన పైథాన్ అనేది కమాండ్ ప్రాంప్ట్లో రన్ అవుతుంది అనమాట. సెటప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మన పైథాన్ లేటెస్ట్ వెర్షన్ అనేది చూపిస్తుందో లేదో చెక్ చేద్దాం. విండోస్ ఆర్ సిఎండి పైథాన్ స్పేస్ _వెర్షన్. ఇది పైథాన్ వెర్షన్ కనుక్కోవడానికి కమాండ్. మన లేటెస్ట్ వెర్షన్ చూపిస్తుంది 3.14.0. ఒకవేళ మనం యాడ్ python.exe టు పాత్ అనేది మనం ఎనేబుల్ చేయకపోతే సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఓపెన్ చేసి ఎడిట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో పాత్ అని ఉంటుంది. ఇది కాదు, పైన పాత్ అని ఉంటుంది చూడండి. మనం అక్కడ ఎనేబుల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా పాత్ అనేది ఎనేబుల్ అయింది. ఒకవేళ ఎనేబుల్ చేయకపోతే ఏం చేయాలంటే నేను నా నోట్ ప్యాడ్లో మీకు ఆ పాత్ చూపిస్తాను. మీరు మీ ఫైల్ మేనేజర్లో ఆ పాత్ దాకా వెళ్ళి మీరు ఆ పాత్ని కాపీ చేసుకొని మీరు మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాత్. ఒకవేళ ఆ ఆప్షన్ కూడా అవ్వలేదు అంటే మీరు మనం డౌన్లోడ్ చేసిన పైథాన్ ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఒకసారి దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి.
అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని రీఇన్స్టాల్ చేసుకుందాం. ఈసారి ప్రతి స్టెప్ నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. ఆ 2 చెక్ బాక్సెస్ని ఎనబుల్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. పైథాన్ సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుందాం చూపిస్తుందో లేదో. పైథాన్ స్పేస్ _వెర్షన్ చూపిస్తుంది. ఇప్పుడు మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఫస్ట్ మనం అసలు పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి టూల్ ఏంటంటే ఐడిల్. విండోస్ క్లిక్ చేసి ఐడిల్ అని సెర్చ్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు నార్మల్గా ఒక పేజ్ కనబడుతుంది. మీరు నార్మల్గా ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. ఇదేంటంటే టెస్టింగ్ వరకే మాత్రమే. మనం ఈ ఫైల్స్ని సేవ్ చేసుకోవడానికి ఉండదు. సో ఇప్పుడు మనం నార్మల్గా టెస్ట్ చేద్దాం అసలు రన్ అవుతుందో లేదో. ప్రింట్ హే జీవీఎస్. ప్రింట్ అయింది చూడండి, మనకు అవుట్పుట్ వచ్చింది హే జీవీఎస్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ దగ్గర న్యూ ఫైల్ అని క్లిక్ చేయండి. దీనికి షార్ట్కట్ Ctrl+N. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫైల్లో మనం మన పైథాన్ ప్రోగ్రామ్ రాద్దాం. ప్రింట్ హే హాయ్ జీవీఎస్. ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసుకోవడానికి అక్కడ ఫైల్ దగ్గర క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనికి షార్ట్కట్ Ctrl+S. ఈ ఫైల్ సేవ్ చేసుకోవడానికి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను సి డ్రైవ్లో. సి డ్రైవ్, న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్, పైథాన్ ట్యుటోరియల్. నేను ఆ పైథాన్ ట్యుటోరియల్ అనే ఫోల్డర్ లోపల ఇప్పుడు నా ఫైల్ని నేను సేవ్ చేసుకుంటాను. నా ఫైల్ నేమ్ వచ్చేసి హాయ్ అండ్ .py అనేది మ్యాండేటరీ. .py అని ఎందుకు పెడతామంటే అప్పుడే అది ఆ పైథాన్ ఫైల్ కింద సేవ్ అవుతుంది. .py అనేది పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్. అంటే ఇప్పుడు మన ఫైల్ అనేది పైథాన్ ఫైల్ సేవ్ అయింది. ఇప్పుడు మనం రన్ చేయడానికి అక్కడ పైన రన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ రన్ మాడ్యూల్ అనేది క్లిక్ చేయాలి. దీనికి షార్ట్కట్ F5. అది క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు హే హాయ్ జీవీఎస్. ఇప్పుడు మనం ఐడిల్లో రన్ చేసాం కదా, మన ఫైల్ని నార్మల్గా కమాండ్ ప్రాంప్ట్ ఎలా రన్ చేయాలో చెక్ చేద్దాం. విండోస్ ఆర్ సిఎండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే నార్మల్గా కమాండ్ ప్రాంప్ట్ అనేది సి యూజర్స్ అడ్మిన్ అనే ఫోల్డర్ లోపల ఉంది. మన ఫైల్ని మనం ఎక్కడ సేవ్ చేసాం? సి డ్రైవ్ లోపల పైథాన్ ట్యూటోరియల్స్ అనే ఫోల్డర్ లోపల ఉంది. సో మనం ఆ ఫోల్డర్ దాకా ట్రావెల్ చేయాలి. ఫస్ట్ మనం డైరెక్టరీస్ చేంజ్ చేసుకోవడానికి కీవర్డ్ ఏంటంటే ఇక్కడ సిడి అనేది చేంజ్ డైరెక్టరీ. నేను నేమ్లో ఏదో తప్పించినట్టున్నాను ఫోల్డర్ నేమ్. మీకు వేరే ఆప్షన్ ఏంటంటే మన ఫోల్డర్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఫైల్ ఎక్స్ప్లోరర్లో పైన సిఎండి అని టైప్ చేస్తే డైరెక్ట్ ఆ పాత్లోకి వెళ్ళిపోతుంది. చెక్ చేసుకోవచ్చు సి పైథాన్ ట్యూటోరియల్స్ పాత్. సో ఇప్పుడు మనం రన్ చేయడానికి కమాండ్ ఏంటంటే పైథాన్ స్పేస్ మన ఫైల్ నేమ్ .py. అవుట్పుట్ వస్తుంది హే హాయ్ జీవీఎస్. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ అనేది దేనికి వాడతాం అండ్ రిమైనింగ్ లాంగ్వేజెస్తో పోలిస్తే పైథాన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అండ్
తర్వాత కంప్లీట్ పైథాన్ గురించి నేర్చుకున్నాక మనం పైథాన్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలి ఇవన్నీ నేర్చుకోబోతున్నాం. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.